Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం 10th మ్యాథ్స్ లో భాగంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్ లో భాగంగా 2 పార్ట్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది. వాటిలో ఈ చాప్టర్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ ని అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 5.2 లో ఉన్న థర్డ్ ప్రాబ్లం వరకు డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ మిస్ అయినట్లయితే ఆ వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడే చూడొచ్చు. ఈ రోజు వీడియోలో ఎక్సర్సైజ్ నెంబర్ 5.2 లో ఉన్న మిగిలిన ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఫోర్త్ క్వశ్చన్, ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ 7 centimeters less than its base. If the hypotenuse is 13 centimeters, find the other two sides. ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ యొక్క హైపోటెన్యూస్ ఇచ్చారు 13 సెంటీమీటర్స్, అలాగే బేస్ కి హైట్ కి ఉన్న రిలేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఆల్టిట్యూడ్ అనేది బేస్ కంటే 7 సెంటీమీటర్స్ తక్కువగా ఉందన్నమాట. అయితే మనం ఆ టూ సైడ్స్ ని అంటే బేస్ ని హైట్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఓకే, ఫస్ట్ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. ఇక్కడ మనకి రైట్ యాంగిల్ బి విత్ దగ్గర ఉందనుకుంటే మనకి హైపోటెన్యూస్ ఇచ్చారు కదా 13 సెంటీమీటర్స్. ఇది 13 సెంటీమీటర్స్. హైపోటెన్యూస్ కి ఎదురుగా ఉన్న ఆపోజిట్ సైడ్ మనం హైపోటెన్యూస్ అంటాం కదా. నెక్స్ట్ బేస్ కి అట్లాగే ఆల్టిట్యూడ్ కి మధ్య రిలేషన్ ఇచ్చారు. ఏంటంటే ఆల్టిట్యూడ్ అనేది బేస్ కంటే 7 లెస్, కాబట్టి మనం బేస్ తెలిస్తే ఆల్టిట్యూడ్ చెప్పొచ్చు. ఓకే, ఒకవేళ బేస్ 20 సెంటీమీటర్స్ అయితే ఆల్టిట్యూడ్ దానికంటే 7 తక్కువగా ఉంటుంది, 14 అవుతుంది అనమాట. కాబట్టి ఈ రెండిట్లో ఒకదాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. బేస్ తెలిస్తే మనం ఆల్టిట్యూడ్ చెప్పగలుగుతున్నాం కాబట్టి బేస్ ని ఎక్స్ అనుకుంటాం. అప్పుడు ఆల్టిట్యూడ్ ఏమవుతుంది, లెస్ అంటే మైనస్ చేస్తాం, ఎక్స్ మైనస్ 7 అవుతుంది అనమాట. బేస్ ఏబి కదా, ఇక్కడ ఎక్స్ సెంటీమీటర్స్ అనుకుంటే ఆల్టిట్యూడ్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 7 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, ఇదే రాద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, లెట్ ద బేస్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్, దెన్ మనం బేస్ తెలిస్తే వెంటనే ఆల్టిట్యూడ్ చెప్పొచ్చు కదా. దెన్ ద ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 7 సెంటీమీటర్స్. మనకి హైపోటెన్యూస్ ఎలాగో ఇచ్చేసారు 13 సెంటీమీటర్స్ అని. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనకి మైండ్ లో ఫస్ట్ వచ్చేది ఏంటి, పైథాగరస్ థీరం. కాబట్టి ఈ ట్రయాంగిల్ లో మనం పైథాగరస్ థీరం ని అప్లై చేసినట్లయితే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ABC by Pythagoras theorem. Pythagoras theorem ఏం చెప్తుంది, in a right angle triangle square of the hypotenuse is equal to the sum of the squares of the other two sides అని చెప్తుంది కదా. ఇందులో మనకి హైపోటెన్యూస్ ఏది, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ అంటే AC అనేది హైపోటెన్యూస్, దాన్ని స్క్వేర్ చేస్తే అంటే AC స్క్వేర్ ఈక్వల్ టు squares of the other two sides, sum of the squares అంటే AB square plus BC square, AB square plus BC square. ఓకే, ఇందులో మనకి తెలిసిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ AC ఎంత మనకి 13 స్క్వేర్ ఈక్వల్ టు AB ని x అనుకున్నాం కదా, x స్క్వేర్ ప్లస్ BC ఏమైంది, x మైనస్ 7 హోల్ స్క్వేర్. ఇక్కడ 13 ని స్క్వేర్ చేస్తే 169 ఈక్వల్ టు x ని స్క్వేర్ చేస్తే x స్క్వేర్ ప్లస్ ఇది చూడడానికి ఎలా ఉందంటే మనకి a మైనస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది కదా. కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగించి ఎక్స్పాండ్ చేద్దాం. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇక్కడ a ప్లేస్ ఏం రాస్తాం, x రాస్తాం కదా, b ప్లేస్ లో 7 రాస్తాం. ఓకే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 169 ఈక్వల్ టు x స్క్వేర్, x ని స్క్వేర్ చేస్తే x స్క్వేర్ మైనస్ 2 7s are 14x plus 7 7s are 49. That implies 169 equal to ఇక్కడ లైక్ టర్మ్స్, ఇవి రెండు లైక్ టర్మ్స్ కదా, x స్క్వేర్ రెండు పాజిటివ్ టర్మ్స్ కాబట్టి x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఏమవుతుంది, 2x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 49. ఈ 169 కూడా మనం RHS లో తీసుకెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది, 2x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 49 మైనస్ 169 ఈక్వల్ టు 0. ఓకే, ఇందులో మనకి ఈ 49 169 అవి లైక్ టర్మ్స్, రెండు కాన్స్టెంట్ టర్మ్స్ కదా, వాటిని యాడ్ చేయొచ్చు సబ్ట్రాక్ట్ చేయొచ్చు.
డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి 2x² మైనస్ 14x మైనస్ చేసినట్లయితే 9 - 9 0, 6 - 4 2, ఇంకా 1. లార్జెస్ట్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి -120 = 0. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. అయితే దీన్ని కొంచెం సింప్లిఫైడ్ ఫార్ములాకి మార్చాలనుకుంటే ఇక్కడ అన్ని కూడా ఇక్కడ ఈ కోఎఫిషియెంట్స్ కాన్స్టెంట్స్ అన్ని కూడా ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2 కామన్ తీయొచ్చు. ఒక అన్నిట్లోనే 2 కామన్ తీసినట్లయితే x² మైనస్ 14 లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది 7 టైమ్స్, x 120 లో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 60 = 0. ఇప్పుడు ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, RHS లోకి వెళ్తే డివైడ్ చేస్తుంది కాబట్టి 0/anything is 0 అయిపోతుంది. అంటే దట్ ఇంప్లైస్ x² మైనస్ 7x మైనస్ 60 = 0. ఓకే, దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే మనకు కావాల్సిన x వాల్యూ వస్తుంది. దాన్ని బట్టి మనకి ఏమొచ్చినట్లు బేస్ వస్తున్నట్లే, దాంట్లో 7 మైనస్ చేసినట్లయితే ఆల్టిట్యూడ్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి x² మైనస్ 7x మైనస్ 60 = 0. ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ 1, అలాగే కాన్స్టెంట్ 6, 160 or 60. మనం 60ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. ఈ 60కి కాన్స్టెంట్ అక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి x యొక్క కోఎఫిషియంట్ రావాలి, అంటే 7 రావాలి, -7 రావాలి. ఓకే, దీన్ని ఎట్లా డివైడ్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 3 × 20 అనుకుందాం. 20 లోంచి 3 మైనస్ చేస్తే మనకి 7 వచ్చే ఛాన్స్ లేదు కదా. ఇంకా ఫ్లిప్ చేద్దాం. దీని ఇంకా ఎట్లా రాయొచ్చు మనం? 15 × 4 × 15 రాసాం, అయినా రాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4 × 15ని 3 × 5 అని రాసాం. 4 2 3 12, ఈ రెండు మల్టిప్లై చేస్తే 5. ఈ 12 లోంచి 5 మైనస్ చేస్తే 7 వస్తుంది కదా. కాబట్టి మనం దీన్ని ఎట్లా డివైడ్ చేయొచ్చు అనమాట? 12 5 కింద డివైడ్ చేయొచ్చు మిడిల్ టర్మ్ ని. అంటే ఇక్కడ మైనస్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండింటికి కూడా డిఫరెంట్ సైన్స్ పెట్టాలి. దేనికి ఏ సైన్ పెట్టాలంటే లార్జెస్ట్ నెంబర్ కి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి, స్మాలెస్ట్ నెంబర్ కి ప్లస్ పెట్టాలి. అంటే దీన్ని ఎట్లా స్లిప్ చేస్తున్నాం మనం? x² మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 = 0. ఇప్పుడు వీటిని గ్రూపింగ్ చేసుకున్నాం. ఈ రెండిట్లో మనం x కామన్ తీయగలం. ఇక్కడ ఒక x ఉంటుంది, మైనస్ 12 ఉంటుంది. ఈ రెండిట్లో మనకి 5 టేబుల్ పోతుంది కదా, కాబట్టి 5 కామన్ తీసినట్లయితే ఇక్కడ x ఉంటుంది మైనస్, ఇక్కడ 5 టేబుల్ 60 ఎన్ని టైమ్స్ పోతుంది 12 టైమ్స్ = 0. ఇప్పుడు మనం మళ్ళీ ఏం కామన్ తీస్తాం? x మైనస్ 12 అనేది 2 టర్మ్స్ లోనే ఉంది కదా, కాబట్టి కామన్ తీసినట్లయితే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ ప్లస్ 5 = 0. మనకి ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ ఈజ్ 0. అంటే దాని అర్థం ఏంటి? ఎయిదర్ దిస్ వన్ ఈజ్ 0 ఆర్ దట్ వన్ ఈజ్ 0. ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 అయితే ఖచ్చితంగా వాటి యొక్క ప్రోడక్ట్ కూడా 0 అవుతుంది. కాబట్టి x మైనస్ 12 = 0 కావచ్చు, ఆర్ x ప్లస్ 5 = 0 కావచ్చు. దీని నుంచి మనకి ఏమొస్తుంది? x = 12 వస్తుంది. దీని నుంచి మనకి x = -5. ఇక్కడ x అంటే ఏంటి? మనకి బేస్, లెంత్ ఆఫ్ ద బేస్. మరి లెంత్ ఆఫ్ ద బేస్ అనేది నెగిటివ్ నెంబర్ అవడానికి ఛాన్స్ ఉందా? లేదు కదా. -5 సెంటీమీటర్స్, -4 సెంటీమీటర్స్. కాబట్టి x వాల్యూ నెవర్ బి నెగిటివ్. కాబట్టి మనం పాజిటివ్ వాల్యూని తీసుకుంటాం అన్నమాట. ద వాల్యూ ఆఫ్ x నెవర్ బి నెగిటివ్. కాబట్టి మనకి ఇక్కడ x = ఏమవుతుంది అనమాట? 12 సెంటీమీటర్స్ అవుతుంది. x అంటే ఏంటి? బేస్ కదా. దేర్ఫోర్ బేస్ = 12 సెంటీమీటర్స్. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆల్టిట్యూడ్ చెప్పొచ్చు కదా. ఆల్టిట్యూడ్ = x మైనస్ 7, అంటే 12 మైనస్ 7 = 5 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. A cottage industry produces a certain number of pottery articles in a day. It was observed on a particular day that the cost of production of each article was 3 more than twice the number of articles produced on that day. If the total cost of the production on that day was 90 rupees, find the number of articles produced and the cost of each article. ఓకే, ఒక కాటేజ్ ఇండస్ట్రీ కొన్ని పోటరీ ఆర్టికల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది అనమాట ఒక రోజులో. ఓకే, అక్కడ మనకు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే
ఒక్కొక్క ఆర్టికల్ యొక్క కాస్ట్ ఆ రోజు ప్రొడ్యూస్ చేసిన ఆర్టికల్స్ ని డబుల్ చేసి 3 యాడ్ చేస్తే ఎంత ఉంటుందో అంత అవుతుంది అన్నమాట. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఒక రోజు అది ప్రొడ్యూస్ చేసిన ఆ ఆర్టికల్స్ అన్నిటి యొక్క వాల్యూ విలువ 90 రూపీస్ అయినట్లయితే అసలు ఆ రోజు ఎన్ని ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేసింది, ఒక్కొక్క ఆర్టికల్ యొక్క కాస్ట్ ఎంత. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ చెప్తే మనం ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ చెప్పొచ్చు, ఎందుకంటే ఆ ఆర్టికల్స్ ని డబుల్ చేసి 3 యాడ్ చేస్తే మనకి కాస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ని x అనుకుందాం. లెట్ the number of articles produced ఈక్వల్ టు x. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ చెప్పొచ్చు. దెన్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ అంటే ఒక రోజులో ప్రొడ్యూస్ చేసిన నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఏంటంటే x. అప్పుడు ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ఎంత అవుతుంది, ఏమి ఇచ్చారు మనకి, ద కాస్ట్ ఆఫ్ ఆర్టికల్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ వాజ్ 3 more than twice the number of articles. Twice the number of articles అంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే x, ట్వైస్ అంటే 2 తో మల్టిప్లై చేస్తాం, మోర్ అన్నారు కాబట్టి యాడ్ చేస్తాం, ప్లస్ 3 రూపీస్ అన్నమాట. నెక్స్ట్ ఆ రోజు ప్రొడ్యూస్ చేసిన అన్ని ఆర్టికల్స్ యొక్క టోటల్ కాస్ట్ ఎంతంటే 90 రూపీస్. అంటే గివెన్ మనకి టోటల్ కాస్ట్ ఎలా వస్తుంది, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ని దాని యొక్క కాస్ట్ తో మల్టిప్లై చేస్తే వస్తుంది కదా, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంటూ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఏంటి x, కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఏంటి 2x + 3. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 90 రూపీస్ వస్తుంది అనమాట. అంటే x ఇంటూ 2x + 3 ఈక్వల్ టు 90. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్స్ వస్తాయి. ఓకే, దీన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. x తో మల్టిప్లై చేసినట్లయితే x ఇంటూ 2x అంటే ఏమవుతుంది 2x² ప్లస్ ఉంది కదా, ప్లస్ 3 ఇంటూ x 3x ఈక్వల్ టు 90. ఈ 90ని మనం LHS లోకి తీసుకొచ్చినట్లయితే 2x² ప్లస్ 3x మైనస్ 90 ఈక్వల్ టు 0. మనం దీన్ని సింప్లెస్ట్ ఫామ్ లోకి మార్చలేం కదా, ఇవి రెండు ఈవెన్ నెంబర్స్ కానీ ఇది కాదు కదా, కాబట్టి ఏ నెంబర్ని మనం కామన్ తీయలేం. కాబట్టి దీన్ని ఇలాగే ఉంచి ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, x² యొక్క కోఎఫిషియంట్ ని కాన్స్టెంట్ ని మనం మల్టిప్లై చేయాలి. అంటే 2 ఇంటూ 9 సమ్ ఏదో లార్జ్ నెంబర్ వస్తుంది, దాన్ని స్లిప్ చేయాలి, విడగొట్టాలి. ఏం వచ్చేటట్లు, x యొక్క కోఎఫిషియంట్ 3 వచ్చేటట్లు అన్నమాట. అంటే ఆ 2 నెంబర్స్ మధ్య గ్యాప్ 3 ఉండాలి, అట్లా డివైడ్ చేయాలి. ఓకే, ఇది స్మాలెస్ట్ నెంబర్, ఇది లార్జెస్ట్ నెంబర్, కాబట్టి దీన్ని రెడ్యూస్ చేస్తూ దీన్ని ఇంక్రీజ్ చేద్దాం. 2 ఇంటూ దీన్ని 3 ఇంటూ 30 అని రాసాం అనుకోండి, 2 3s are 6 ఇంటూ 30 వస్తుంది. దీన్ని ఇంకా స్లిప్ చేసాం అనుకోండి, 6 ఇంటూ 3 ఇంటూ 10 అని రాసాం అనుకోండి, 6 3s are 18, అప్పుడు 10 సరిపోదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 15 అని రాసాను 13. ఈ రెండు మల్టిప్లై చేసాం అనుకోండి, 6 2s are 12 ఇంటూ 15 అనమాట. ఇప్పుడు గ్యాప్ చూడండి, రెండింటికి 15 మైనస్ 12 3 అవుతుంది కదా, అంటే మనకి ఇది సూటబుల్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేశారు. సబ్ట్రాక్ట్ ఎప్పుడు చేస్తాము, రెండింటికి డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు చేస్తాము. ఇప్పుడు ఏ సైన్ దేనికి పెట్టాలంటే మిడిల్ టర్మ్ యొక్క సైన్ ఏంటి ప్లస్, కాబట్టి ఇది లార్జెస్ట్ నెంబర్ కి పెట్టాలి. అప్పుడు స్మాలెస్ట్ నెంబర్ కి ఏమవుతుంది, ఆపోజిట్ సైన్ వస్తుంది. ఓకే, దీన్ని ఇప్పుడు ఎలా స్లిప్ చేస్తున్నాం మనం, 2x² మైనస్ 12x నెక్స్ట్ ప్లస్ 15x మైనస్ 90 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు గ్రూపింగ్ చేసుకున్నాం. ఈ రెండిట్లో మనకి 2 టేబుల్ పోతుంది, అలాగే ఒక x కామన్ వస్తుంది. 2ని కామన్ తీసాం, ఒక x కామన్ తీస్తే ఇంకొక x ఉంది, మైనస్ 2 టేబుల్ 12 6 టైమ్స్, ఆల్రెడీ x కామన్ తీసేసాం. అలాగే ఈ రెండిట్లో మనకి 15 టేబుల్ పోతుంది. ఇక్కడ 15 కామన్ తీస్తే x మైనస్ 15 టేబుల్ 90లో ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ కదా, 0. మళ్ళీ x మైనస్ 6 అనేది కామన్ గా ఉంది కదా, x మైనస్ 6 ని కామన్ తీస్తే ఇక్కడ మనకి 2x ప్లస్ 15 ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఇక్కడ మనకి ఎయిదర్ x మైనస్ 6 ఈక్వల్ టు 0 కావచ్చు ఆర్ 2x ప్లస్ 15 ఈక్వల్ టు 0 కావచ్చు.
దీని నుంచి ఎక్స్ ఎంత వస్తుంది మనకి, ఎక్స్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఈ 15 RHS లో తీసుకెళ్తే 2x ఈక్వల్ టు -15. ఈ 2ని కూడా తీసుకెళ్తే x ఈక్వల్ టు -15/2. ఇక్కడ మనకి x కి 2 వాల్యూస్ వచ్చాయి. అయితే ఏ వాల్యూని తీసుకోవాలంటే ఒకటి నెగిటివ్ వాల్యూ. x అంటే ఏంటి అసలు, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. మనకి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ నెగిటివ్ ఉండే అవకాశం ఉందా, లేదు కదా. 10 ఆర్టికల్స్ 20 అని చెప్పుకుంటాం కానీ -5 -3 ఇట్లా -3/2 అని చెప్పుకునే అవకాశం లేదు కదా. కాబట్టి ద వాల్యూ ఆఫ్ x నెవర్ బి నెగిటివ్. ద వాల్యూ ఆఫ్ x నెవర్ బి నెగిటివ్. కాబట్టి ఇక్కడ x వాల్యూని దేనిగా తీసుకుంటాం, పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. ఎంతది మనకి 6 కదా, అంటే x ఈక్వల్ టు 6. x అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఈక్వల్ టు x అనుకున్నాం. ఎంత వచ్చింది మనకి, 6 వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం కాస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ చెప్పొచ్చు కదా. ఈ x ప్లేస్ లో 6 రాస్తే మనకి కాస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ వస్తుంది. దేర్ఫోర్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఈక్వల్ టు ఏమనుకున్నాం మనం, 2x + 3 అంటే 2 × 6 + 3. 2 6 are 12 + 3 ఈక్వల్ టు 12 + 3 ఎంత అవుతుంది, 15 రూపీస్ అనమాట. అంటే ఆ ఒక్క రోజులో ప్రొడ్యూస్ అయిన ఆర్టికల్స్ ఏమో 6 అయితే ఒక్కొక్క ఆర్టికల్ యొక్క కాస్ట్ ఎంత, 15. టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది, 6 15s are 90. సరిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ 6th one. ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ whose perimeter is 28 meters and whose area is 40 square meters. ఇక్కడ మనకి ఒక రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఏరియా ఇచ్చారు. అయితే దాని డైమెన్షన్స్, మనకి రెక్టాంగిల్ కి ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి, 2 డైమెన్షన్స్ ఉంటాయి కదా. అదేంటి, లెంత్ బ్రెడ్త్. ఆ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం. ఓకే, ఇది ABCD అనేది ఒక రెక్టాంగిల్ అనుకున్నట్లయితే దీని లెంత్ L, బ్రెడ్త్ B అనుకుంటే మనకి పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 × L + B. అలాగే ఏరియా ఫార్ములా ఏంటి, L × B, LB. ఈ రెండింటిని ఉపయోగించుకుంటాం అన్నమాట. ఓకే, మనకి ఇక్కడ పెరిమీటర్ ఇచ్చారు. ఫస్ట్ పెరిమీటర్ ఈక్వల్ టు ఎంత మనకి, 28 మీటర్స్. మనకి పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 × L + B ఈక్వల్ టు 28. ఈ 2ని మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే డివైడ్ చేస్తుంది కదా. కాబట్టి L + B ఈక్వల్ టు 28/2 అవుతుంది. 2 టేబుల్ 28 లో 14 టైమ్స్ పోతుంది. అంటే L + B ఈక్వల్ టు 14 మీటర్స్. అంటే L కి B కి మధ్య ఉన్న సంబంధం వచ్చింది. ఆ రెండింటి యొక్క సమ్ 14 మీటర్స్. అంటే దీన్ని బట్టి మనకి ఇందులో ఏదో ఒక వాల్యూ తెలిస్తే రెండు వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెంత్ తెలిస్తే బ్రెడ్త్ చెప్పొచ్చు, బ్రెడ్త్ తెలిస్తే లెంత్ చెప్పొచ్చు. కాబట్టి దేనిలో ఒకటి వేరియబుల్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ని x అనుకున్నాం అనుకోండి. లెట్ ద లెంత్ ఈక్వల్ టు, అంటే L ఎంత అనుకున్నాం, x మీటర్స్ అనుకుంటున్నాం. అప్పుడు బ్రెడ్త్ ఎంత అవుతుందంటే ఈ L + B లోంచి మనం x మైనస్ చేస్తే B వచ్చేస్తుంది కదా. ఈ L ని మనం RHS లో తీసుకెళ్ళామనుకోండి, 14 - L అవుతుంది. ఇక్కడ L ఏంటి, x కదా, అంటే 14 - x అవుతుంది. దెన్ బ్రెడ్త్ B ఈక్వల్ టు ఏమవుతుంది, 14 - x మీటర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చారు మనకి, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఇచ్చారు. ఏరియా గివెన్, ఏరియా ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి, 40 స్క్వేర్ మీటర్స్. ఏరియా ఫార్ములా ఏంటి మనకి, L × B ఇచ్చారు అనమాట. 40, L ఎంత, x, B ఎంత, 14 - x, అంటే x × 14 - x ఈక్వల్ టు 40. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే x × 14 14x మైనస్ x × x x² ఈక్వల్ టు 40. ఈ 14 కూడా మనం LHS లోకి తీసుకొచ్చినట్లయితే 14x మైనస్ x² మైనస్ 40 ఈక్వల్ టు 0. ఓకే, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్మ్ ఏంటి, ax² + bx + c ఈక్వల్ టు 0 కదా. అంటే ఫస్ట్ x² టర్మ్ ఉండాలి.
ఎక్స్ స్క్వేర్ టర్మ్ ముందుకు తీసుకొచ్చినట్లయితే -x², తర్వాత x టర్మ్ అంటే +14x -40 = 0. కానీ మనం ఈక్వేషన్ ఎప్పుడు కూడా నెగిటివ్ సైన్ తో స్టార్ట్ చేయం కదా, కాబట్టి అన్నిటికీ సైన్ మార్చినట్లయితే ఇది మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది కదా, అంటే x², ఇది ప్లస్ కదా మైనస్ అవుతుంది అంటే 14x, ఇది ప్లస్ అవుతుంది +40 = 0. ఓకే, మనం దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది కదా. మనకి వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, x² - 14x + 40 = 0. ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ 1, అంటే 1 × 40 ఏమవుతుంది, 40 అవుతుంది. ఓకే, 40 మనం స్లిప్ చేయాలి. 40కి సైన్ ఏంటి, ప్లస్ కదా, యాడ్ చేస్తే 14 రావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం 2 × 20 రాసాం, రాదు కదా, ఇంకా విడగొట్టాం. లేకపోతే 4 × ఇంకో 2 తీసాం 10 + 4 14 అవుతుంది కదా, 4 × 10 = 40. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే కాన్స్టెంట్ టర్మ్ కి ప్లస్ సైన్ ఉంది కాబట్టి. యాడ్ చేసినప్పుడు రెండింటికి ఒకే సైన్ ఉండాలి, ఒకే సైన్ ఉన్నప్పుడే కదా యాడ్ చేస్తాం. అయితే అది ఏ సైన్ అయ్యి ఉండాలంటే మిడిల్ టర్మ్ కున్న సైన్, అంటే ఎక్స్ కున్న సైన్ అన్నమాట. కాబట్టి మైనస్ కదా, అంటే రెండింటికి మైనస్ ఉంచుతాం. ఇది ఏమవుతుంది, x² - 4x - 10x + 40 = 0. ఓకే, ఇప్పుడు వీటిని గ్రూపింగ్ చేసాం. ఈ ఫస్ట్ 2 టర్మ్స్ లో ఏం కామన్ తీయొచ్చు, x కామన్ తీయొచ్చు కదా, ఇక్కడ x ఉంటుంది -4. నెక్స్ట్ ఈ రెండిట్లో 10 టేబుల్ కట్ అవుతుంది కాబట్టి 10 కామన్ తీసాం. ఇక్కడ ఏముంటుంది, x ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, అందులోంచి ఒక మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఒక మైనస్ ఉంటుంది. 10 టేబుల్ 40 లో 4 టైమ్స్ పోతుంది = 0. మళ్ళీ ఏం కామన్ తీస్తాం మనం, x - 4 కామన్ తీసినట్లయితే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ -10 = 0. అంటే మనకి x - 4 = 0 కావచ్చు, ఆర్ x - 10 = 0 కావచ్చు. ఓకే, దీని నుంచి మనకి x -4 RX తీసుకెళ్తే +4 అవుతుంది, అలాగే ఇక్కడ x = 10 అవుతుంది అన్నమాట. ఓకే, x అంటే ఏంటి, లెంత్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఇక్కడ ఏమండి, x మీటర్స్ కదా, అంటే దట్ therefore L = x = 4 సెంటీమీటర్స్. అప్పుడు b = ఏమనుకున్నాం, 14 - x కదా, అంటే 14 - 4 = 10 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. ఒకవేళ మనం లెంత్ లార్జెస్ట్ వాల్యూ కదా 10 గా తీసుకుంటే మళ్ళీ ఇవే రివర్స్ అవుతాయి. అంటే ఇక్కడ therefore L = x, దీన్ని 10 వచ్చింది మనకి ఈ కేసులో సెంటీమీటర్స్. అప్పుడు b = ఏమవుతుంది, 14 - x, అంటే 14 - 4 = 10 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 7th one. The base of a triangle is 4 centimeters longer than its altitude. If the area of the triangle is 48 square centimeters, then find its base and altitude. ఓకే, ఇక్కడ యాక్చువల్ గా మనకు మీటర్స్ ఇచ్చారు కాబట్టి ఇవి యూనిట్స్ ఏమవుతాయంటే మీటర్స్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక ట్రయాంగిల్ యొక్క బేస్ కి ఆల్టిట్యూడ్ కి మధ్య ఉన్న రిలేషన్ ఇచ్చారు. నెక్స్ట్ దాని యొక్క ఏరియా కూడా ఇచ్చారు. మనం బేస్ ని ఆల్టిట్యూడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం, ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ బేస్ ఆల్టిట్యూడ్ మధ్య రిలేషన్ ఇచ్చారు. దీని ఏరియా ఏమో 48 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇక్కడ ఏంటంటే బేస్ ఈజ్ 4 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ద ఆల్టిట్యూడ్. అంటే ఆల్టిట్యూడ్ తెలిస్తే బేస్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టిట్యూడ్ x అనుకుంటే బేస్ దానికంటే 4 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంది, అంటే x + 4 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. ఓకే, లెట్ ద ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు, ఆల్టిట్యూడ్ ని మనం హైట్ అంటాం కదా, h ఏమనుకున్నాం, x సెంటీమీటర్స్ అనుకున్నాం. ఇప్పుడు ఆల్టిట్యూడ్ తెలిస్తే బేస్ చెప్పొచ్చు కదా, దెన్ ద బేస్ ఈక్వల్ టు, బేస్ ని b అంటాం కదా, ఏమవుతుంది x + 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చినది ఏంటి, ఏరియా ఇచ్చారు, గివెన్ ఏరియా ఈక్వల్ టు ఎంత మనకి 48 స్క్వేర్ సెంటీమీటర్స్. ఏరియా ఫార్ములా ఏంటి, బేస్ హైట్ తెలిసినప్పుడు ఏరియా ఫార్ములా ఏంటి, ఆఫ్ bh కదా, అంటే ఏమి ఇచ్చారు అనమాట మనకి, ఆఫ్ bh ఇచ్చారు ఈక్వల్ టు 48.
ఇందులో మనకి b తెలుసు, h తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేసినట్లయితే హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఇక్కడ x ప్లస్ 4 ఇంటూ హైట్ x ఈక్వల్ టు 48. ఈ 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడ RHS లో తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది కదా, అంటే 48 ఇంటూ 2 అవుతుంది అనమాట. అంటే x ప్లస్ 4 ఇంటూ x ఈక్వల్ టు 48 2s are 96 అవుతుంది. ఓకే, దీన్ని మల్టిప్లై చేద్దాం. x ఇంటూ x x స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ x 4x ఈక్వల్ టు 96. 96 ని LHS లోకి తీసుకొచ్చినట్లయితే x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 96 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి x వాల్యూ వస్తుంది. x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 ఇంటూ 96 ఎంత అవుతుంది? 96 అవుతుంది. దీన్ని స్లిప్ చేయాలి. ఇక్కడ 96 కి మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత రావాలి? 4 రావాలి. ఓకే, 4 టేబుల్ పోతుంది. 4 అండ్ 2 24. 24 నుంచి 4 మైనస్ చేస్తే 4 రాదు కదా, దీన్ని ఇంకా స్లిప్ చేద్దాం. 4 ఇంటూ 6 4 4 16 మైనస్ 6 రాదు. ఓకే, దీన్ని 3 ఇంటూ 8 కింద రాస్తాం అనుకోండి. 3 8 24 కదా. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం. 4 3 12 ఇంటూ 8 12 8 96. 12 నుంచి 8 మైనస్ చేస్తే 4. కాబట్టి మనం 12 8 గా స్లిప్ చేయొచ్చు, విడగొట్టచ్చు. అంటే ఇక్కడ మైనస్ చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ సైన్స్ ఉంచాలి. అయితే ఏ సైన్ దేనికి ఉంచాలంటే మిడిల్ టర్మ్ యొక్క సైన్ లార్జెస్ట్ నెంబర్ ఉంచాలి. అంటే ఇది ప్లస్ ఆటోమేటిక్ ఇది మైనస్ అవుతుంది. అంటే దీన్ని ఎలా స్లిప్ చేస్తాం అంటే మిడిల్ టర్మ్ ని x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 8x మైనస్ 96 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం గ్రూపింగ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ 2 టర్మ్స్ లో మనకి ఏం కామన్ వస్తుంది? x కామన్ వస్తుంది. ఇక్కడ x ప్లస్ ఇక్కడ 12 ఉంటుంది. ఇక్కడ 8 టేబుల్ పోతుంది రెండిట్లో కాబట్టి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 8 కామన్ తీస్తే 8. మైనస్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ కదా, మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. 8 టేబుల్ 96 లో 12 టైమ్స్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఏం కామన్ తీయచ్చు మనం? x ప్లస్ 12 కామన్ తీయచ్చు. ఇక్కడ ఏముంటుంది? x ఉంటుంది, ఇక్కడ 8 ఉంటుంది, ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ ఈక్వల్ టు 0 కాబట్టి x ప్లస్ 12 ఈక్వల్ టు 0 అవ్వచ్చు, ఆర్ x మైనస్ 8 ఈక్వల్ టు 0 అవ్వచ్చు. దీని నుంచి మనకి ఏమొస్తుంది? x ఈక్వల్ టు మైనస్ 12. దీని నుంచి x ఈక్వల్ టు 8 వస్తుంది. ఇక్కడ x అంటే ఏంటి? ఆల్టిట్యూడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ యొక్క ఆల్టిట్యూడ్ నెగిటివ్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు కదా. ద వాల్యూ ఆఫ్ x నెవర్ బి నెగిటివ్. కాబట్టి ఏం చేస్తామన్నమాట? x వాల్యూని పాజిటివ్ వాల్యూగా తీసుకుంటాము 8. x అంటే ఏంటి? ఆల్టిట్యూడ్ కదా. దేర్ఫోర్ ఆల్టిట్యూడ్ దీన్ని మనం x అనుకున్నాం. ఎంత వచ్చింది? 8 సెంటీమీటర్స్. ఆల్టిట్యూడ్ తెలిస్తే బేస్ చెప్పొచ్చు కదా. దట్ ఎంప్లాయిస్ బేస్ ఈక్వల్ టు ఏంటి? x ప్లస్ 4 అంటే 8 ప్లస్ 4 ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th one. 2 trains leave a railway station at the same time. The first train travels towards west and the second train travels towards north. The first train travels 5 kilometers per hour faster than the second. If after 2 hours they are 50 kilometers apart, find the average speed of each train. ఓకే, ఇక్కడ 2 ట్రైన్స్ ఒకే స్టేషన్ దగ్గర స్టార్ట్ అవ్వాయి కానీ రెండు డిఫరెంట్ డైరెక్షన్స్. ఫస్ట్ ట్రైన్ వెస్ట్ వైపు వెళ్తుంటే సెకండ్ ట్రైన్ నార్త్ వైపు వెళ్తుంది అనమాట. ఒకసారి మనం మ్యాప్ డ్రా చేసినట్లయితే మనం టాప్ లో నార్త్ వేస్తాం, అలాగే ఇక్కడ వెస్ట్ వేస్తాం. ఇది ఈస్ట్ సౌత్ అవుతుంది. ఇప్పుడు దీనికి తగ్గట్టు మనం వాటి యొక్క వేని మనం డ్రా చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఇక్కడ స్టార్ట్ అవ్వాయి అనుకుందాం. ఒకటేమో నార్త్ వైపు వెళ్తుంది సెకండ్ ట్రైన్, ఫస్ట్ ట్రైన్ ఏమో వెస్ట్ వైపు వెళ్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ దగ్గర ఉంది, బి దగ్గర ఉంది, సి దగ్గర స్టార్ట్ అవ్వాయి అనుకుందాం. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత ఆ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 50 కిలోమీటర్స్. మనం వాటి యొక్క యావరేజ్ స్పీడ్ ని, ఒక్కొక్క ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఒక ట్రైన్ యొక్క స్పీడ్ తెలిస్తే రెండవ ట్రైన్ యొక్క స్పీడ్ చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్
5 కిలోమీటర్స్ ఫాస్టర్ దాన్ ద సెకండ్ వన్. అంటే సెకండ్ వన్ ట్రైన్ యొక్క స్పీడ్ తెలిస్తే మనకి ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ చెప్పేసేయచ్చు, ప్లస్ 5 యాడ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్, లెట్ స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ ఈక్వల్ టు x కిలోమీటర్ పర్ అవర్ అనుకుందాం. Then the speed of first train equal to 5 kilometers ఎక్కువ కదా, అంటే x plus 5 kilometers per hour. ఓకే, వాటి స్పీడ్స్ వచ్చేసాయి. ఇప్పుడు 2 hours తర్వాత వాటి రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది? 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇలా చూస్తాం కదా, షార్టెస్ట్ డిస్టెన్స్ చూస్తాం కదా. మనకి 1 అవర్ కి x కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 2 అవర్స్ లో మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే 2x కదా. కాబట్టి ఈ సెకండ్ ట్రైన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే 2x కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. నెక్స్ట్ ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత? x ప్లస్ 5, అంటే 1 అవర్ కి x ప్లస్ 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. మరి 2 అవర్స్ లో ఎంత దూరం ట్రావెల్ చేస్తుందంటే 2 ఇంటూ x ప్లస్ 5, అంటే ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 2 ఇంటూ x ప్లస్ 5, అంటే సింప్లిఫై చేస్తే 2 ఇంటూ x 2x ప్లస్ 10 అనమాట. ఇన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆ 2 ట్రైన్స్ యొక్క యావరేజ్ స్పీడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ ఈ నార్త్ వెస్ట్ అనేవి ఒకదానికొకటి పర్టికులర్ గా ఉంటాయి కదా. కాబట్టి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే ఏం చేస్తాం? మనం పైథాగరస్ థియరం అప్లై చేస్తాం కదా. కాబట్టి ఈ ట్రయాంగిల్ లో మనం పైథాగరస్ థియరం అప్లై చేసినట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బై పైథాగరస్ థియరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి? ఏబి కదా. ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్, ఏసీ స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. ఇక్కడ మనకి ఏబి ఎంత? 50 కదా. 50 స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ 2x ప్లస్ 10 కదా, 2x ప్లస్ 10 హోల్ స్క్వేర్ ప్లస్ బిసి ఎంత? 2x హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేద్దాం. 15 స్క్వేర్ చేస్తే 5 5 గా 25, 0 డబుల్ అవుతుంది కదా, 2500 అవుతుంది. ఇది చూడడానికి ఎలా ఉంది? మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ లా ఉంది కదా. ఎక్స్పాండ్ చేద్దాం. a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్, అంటే a ఇక్కడ 2x, b ఇక్కడ 10 ప్లస్ 2x ని స్క్వేర్ చేయాలి. 2 ని స్క్వేర్ చేస్తే 4, x ని స్క్వేర్ చేస్తే x స్క్వేర్. ఓకే, 2500 ఈక్వల్ టు 2 ని స్క్వేర్ చేస్తే 4, x ని స్క్వేర్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 2 2s are 4, 4 10s are 40x ప్లస్ 10 ని స్క్వేర్ చేస్తే 100 ప్లస్ 4x స్క్వేర్. ఇందులో లైక్ టర్మ్స్ ఉంటే మనం యాడ్ చేసేయచ్చు. ఇవి రెండు మనకి లైక్ టర్మ్స్ కదా, యాడ్ చేద్దాం. 2500 ఈక్వల్ టు 4x స్క్వేర్, 4x స్క్వేర్ ఏమవుతుంది? 8x స్క్వేర్ ప్లస్ 40x ప్లస్ 100. ఈ 2500 ని RX లో తీసుకెళ్తే మైనస్ 2500 అవుతుంది కదా. అంటే 8x స్క్వేర్ ప్లస్ 40x ప్లస్ 100 ఉంది RHS లో. ఈ 2500 ని తీసుకెళ్తే మైనస్ 2500 ఈక్వల్ టు 0. మళ్ళీ రెండు లైక్ టర్మ్స్, రెండు కాన్స్టెంట్ టర్మ్స్ కదా, యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే 8x స్క్వేర్ ప్లస్ 40x, ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2500 వచ్చి 100 మైనస్ చేస్తే 2400. అయితే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కొంచెం సింప్లెస్ట్ ఫామ్ లోకి మార్చుదాం. ఏదైనా నెంబర్ కామన్స్ నేను చదువుతాం. ఈ అన్ని టర్మ్స్ లో మనకి 8 టేబుల్ పోతుంది కాబట్టి 8 ని కామన్ తీసినట్లయితే ఇక్కడ x స్క్వేర్ ఉంటుంది. 40 లో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ 5x మైనస్ 24 లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 8 దా 24, ఇంకా 2 జీరోస్ ఉన్నాయి కదా, ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఈ 8 ని మనం RHS లో పంపినట్లయితే 0/8 అవుతుంది. 0/ఎనీథింగ్ 0 కదా, ఇంకేం మిగులుతుంది మనకి? x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 300 ఈక్వల్ టు 0. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే ఓకే, ఇక్కడ x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 ఇంటూ 300 300 అవుతుంది.
300ని మనం స్లిప్ చేయాలి. కాన్స్టెంట్ ఆఫ్ మైనస్ ఉంది కాబట్టి అలా ఎలా స్లిప్ చేయాలి, ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ 5 అయ్యేటట్లు స్లిప్ చేయాలన్నమాట. ఒకవేళ మనం దీన్ని 10 × 30 అనుకుందాం, డిఫరెన్స్ 5 వచ్చే అవకాశం లేదు కదా. దీన్ని 10 × 2 × 15 అనుకుందాం. 30 మళ్ళీ విడగొట్టాను. ఈ 10ని 2ని మల్టిప్లై చేస్తే 20 అవుతుంది ఇంటూ 15. అంటే 20లోంచి 15 మైనస్ చేస్తే 5 వస్తుంది కదా. కాబట్టి ఈ విధంగా మనం డివైడ్ చేయొచ్చు. అయితే మనం సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి డిఫరెంట్ సైన్స్ ఉంచాలి. దేనికి ఏ సైన్ ఉంచాలంటే మిడిల్ సైన్ లార్జెస్ట్ టర్మ్ ఉండాలి. అంటే ఇది +20 అయితే -15 అవుతుంది అనమాట. అంటే x² + 20x - 15x - 300 = 0. ఓకే, గ్రూప్ చేసుకున్నట్లయితే ఈ రెండిట్లో మనకి x కామన్ వస్తుంది కదా. అంటే x × x ప్లస్ ఇక్కడ 20 ఉంటుంది. ఈ రెండిట్లో మనకి 15 టేబుల్ పోతుంది. -15 కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది, మైనస్ కామన్ తీసేస్తాం కాబట్టి ప్లస్ రాసుకుంటాం. ఎందుకంటే మైనస్ అంటే ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ తీసేస్తే ప్లస్ ఉంటుంది. 15 టేబుల్ 30లో 2 టైమ్స్ ఇంకో 0 ఉంది కదా, 20 = 0. ఇప్పుడు ఏం కామన్ తీయచ్చు మనం, x + 20 కామన్ తీయచ్చు. ఇక్కడ ఏముంటుంది, x ఉంటుంది, ఇక్కడ -15 = 0. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ = 0 కాబట్టి ఏం కావచ్చు మనకి, x + 20 = 0 కావచ్చు, ఆర్ x - 15 కూడా 0 కావచ్చు. దీని నుంచి మనకి x ఏమవుతుంది, -20, దీని నుంచి x = 15 అవుతుంది. అయితే మనకి x అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ నెగిటివ్ లో ఉంటుందా, నెగిటివ్ వాల్యూస్ ఉండవు కదా. కాబట్టి ద వాల్యూ ఆఫ్ x నెవర్ బి నెగిటివ్. కాబట్టి ఇక్కడ x వాల్యూ ఎంత తీసుకుంటాం మనం, 15 తీసుకుంటాం. x అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్. దేర్ఫోర్ స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ దీన్ని x అనుకున్నాం, ఎంత వచ్చింది, 15 km/h వచ్చింది. అప్పుడు ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ అవుతుంది, దీనికి ఒక 5 యాడ్ చేస్తాం అంటే 20 km. దేర్ఫోర్ స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ x + 5 కదా. అంటే 15 + 5 ఎంత, 20 km/h అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 9th one. In a class of 60 students, each boy contributed rupees equal to the number of girls, and each girl contributed rupees equal to the number of boys. If the total money then collected was 1600 rupees, how many boys are there in a classroom? ఒక క్లాస్ రూమ్ లో టోటల్ 60 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో కొందరు బాయ్స్ కొందరు గర్ల్స్. మనం బాయ్స్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళు కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తారు. ఎలా కలెక్ట్ చేస్తారంటే, ఒక్కొక్క బాయ్ ఏమో ఎంతమంది గర్ల్స్ ఉంటే అంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేశారు. నెక్స్ట్ గర్ల్స్ ఏమో ఎంతమంది బాయ్స్ ఉంటే అన్ని రూపీస్ ఒక్కొక్క గర్ల్ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అనమాట. అలా మొత్తం ఎంత కలెక్ట్ చేశారు, 1600 రూపీస్ని కలెక్ట్ చేయడం జరిగింది. మనం నెంబర్ ఆఫ్ బాయ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం బాయ్స్ని ఏమనుకుంటాం, x అనుకుంటాం. నెంబర్ ఆఫ్ బాయ్స్ తెలిస్తే నెంబర్ ఆఫ్ గర్ల్స్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లో 40 స్టూడెంట్స్ ఉన్నట్లయితే బాయ్స్ 20 అంటే గర్ల్స్ ఎంతమంది అంటే 40 నుంచి 20 మైనస్ చేస్తే గర్ల్స్ వస్తుంది కదా. కాకపోతే ఇక్కడ టోటల్ 60, బాయ్స్ తెలియదు గర్ల్స్ తెలియదు. బాయ్స్ తెలిస్తే గర్ల్స్ చెప్పొచ్చు కాబట్టి బాయ్స్ ని x అనుకున్నాం. లెట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు x. ఇప్పుడు దీన్ని బట్టి మనం గర్ల్స్ చెప్పొచ్చు కదా. దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు 60 - x అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి వాళ్ళు అమౌంట్ ఎలా కలెక్ట్ చేశారు, ఒక్కొక్క బాయ్ ఏమో ఎంతమంది గర్ల్స్ ఉంటే అన్ని రూపీస్ కలెక్ట్ చేశారు. అంటే అమౌంట్ కలెక్టెడ్ బై బాయ్స్ ఈక్వల్ టు, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క బాయ్ 10 రూపీస్ కలెక్ట్ చేసి అనుకుందాం. నెంబర్ ఆఫ్ బాయ్స్ 20 అనుకుందాం. టోటల్ ఎంత కలెక్ట్ చేస్తారంటే 20 × 10 వేస్తాం కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఏమో x, ఒక్కొక్కరు ఎంత అమౌంట్ కలెక్ట్ చేశారు, గర్ల్స్ ఎంతమంది ఉంటే అంత అమౌంట్. గర్ల్స్ ఎంతమంది, 60 - x అంటే
ఎక్స్ ఇంటూ 60 మైనస్ ఎక్స్ రూపీస్ కలెక్ట్ చేశారన్నమాట. నెక్స్ట్ అమౌంట్ కలెక్టెడ్ బై గర్ల్స్. ఈక్వల్ టు ఇక్కడ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు 60 మైనస్ ఎక్స్. ఒక్కొక్కరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత అయితే అంత. అంటే ఇక్కడేమో నెంబర్ ఆఫ్ గర్ల్స్, ఇదేమో ఒక్కొక్క గర్ల్ ఇచ్చిన అమౌంట్ అన్నమాట. ఇప్పుడు ఏమి ఇచ్చారు, టోటల్ అమౌంట్ 1600. బాయ్స్ కలెక్ట్ చేసిన అమౌంట్ ఇది, గర్ల్స్ కలెక్ట్ చేసిన అమౌంట్ ఇది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత అవ్వాలి, 1600 అవ్వాలి. గివెన్ ఎక్స్ ఇంటూ 60 మైనస్ ఎక్స్ ప్లస్ 60 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 1600. మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ 60 ఏమవుతుంది, 60x అవుతుంది. మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ 60 ఇంటూ ఎక్స్ 60x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1600. ఓకే, ఇందులో లైక్ టర్మ్స్ యాడ్ చేద్దాం. ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 60 అంటే 120 ప్లస్ 120x ఈక్వల్ టు 1600. ఈ 1600 కూడా మనం LHS లో తీసుకొచ్చినట్లయితే మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 120x మైనస్ 1600 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మనకి అన్నిట్లోనే సింప్లెస్ట్ ఫామ్ లోకి మార్చాలనుకున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ 2 ఉంది, అట్లాగే అన్నిట్లో 2 టేబుల్ పోతుంది కాబట్టి మైనస్ 2 కామన్ తీసేస్తున్నాను. ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్. ప్లస్ లోంచి మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ అవుతుంది. ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 60 టైమ్స్ ఎక్స్. మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ప్లస్ రాస్తాం. 1600 లో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 800 టైమ్స్ ఈక్వల్ టు 0. ఈ మైనస్ 2 మనం RH లో తీసుకెళ్తే డివైడెడ్ బై మైనస్ 2 అవుతుంది. 0 బై ఎనీథింగ్ ఇస్ 0 కదా. ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 60x ప్లస్ 800 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది, దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 60x ప్లస్ 800 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 ఇంటూ 800 800 ని స్లిప్ చేయాలి మనం. ఇక్కడ దీనికి ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 60 రావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇంటూ 40 రాసాం. 2 4 8 2 zeros. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 60 వస్తుంది కదా. కాబట్టి ఎలా స్లిప్ చేయొచ్చు అనమాట, 20 ఇంటూ 40 కింద స్లిప్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏ సైన్ ఉంచాలి, మిడిల్ టర్మ్ కి ఏ సైన్ ఉంటే సైన్ ఉంచాలి. మైనస్ మైనస్ అంటే దీన్ని ఎలా రాస్తాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 20x మైనస్ 40x ప్లస్ 800 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఏం కామన్ తీయచ్చు మనం, ఎక్స్ కామన్ తీయచ్చు. ఇక్కడ ఏముంటుంది, ఎక్స్, ఇక్కడ మైనస్ 20. ఈ రెండిట్లో 40 టేబుల్ పోతుంది కదా కాబట్టి 40 కామన్ తీయచ్చు. ఇక్కడ ఏముంటుంది, ఎక్స్. ప్లస్ లోంచి మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ 40 80 100 లో ఎంత టైమ్స్ ఉంది, 20 టైమ్స్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం కామన్ తీస్తాం, ఎక్స్ మైనస్ 20 కామన్ తీస్తాం. ఇక్కడ ఎక్స్, ఇక్కడ మైనస్ 40 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ మైనస్ 20 ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ ఎక్స్ మైనస్ 40 ఈక్వల్ టు 0 కావచ్చు. అంటే ఇక్కడ నుంచి ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది, 20 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 40 అవుతుంది అనమాట. అంటే ఒకవేళ ఎక్స్ 20 అయితే బాయ్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్ 20 అయితే నెంబర్ ఆఫ్ గర్ల్స్ 60 మైనస్ 20 ఎంత అవుతుంది, 40 అవుతుంది. ఒకవేళ నెంబర్ ఆఫ్ బాయ్స్ 40 అయితే నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత అవుతుంది, 60 మైనస్ 40 20 అవుతుంది. ఇక్కడ అడిగింది బాయ్స్ కాబట్టి therefore నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు 20 ఆర్ 40. రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th one. A motor boat heads upstream a distance of 24 kilometers on a river whose current is running at 3 kilometers per hour. The trip up and back takes 6 hours. Assuming that the motor boat maintains a constant speed, what is its speed? ఓకే, ఇక్కడ ఒక స్ట్రీమ్ ఉంది, ఇలా స్ట్రీమ్ అనుకుందాం. ఇక్కడ ఒక మోటార్ బోటు ఈ స్ట్రీమ్ అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గరికి వెళ్ళింది. ఇలా అప్ స్ట్రీమ్ లో ఎన్ని కిలోమీటర్స్ అంటే 24 కిలోమీటర్స్ వెళ్ళింది అన్నమాట.
ఓకే, ఇందులో ఈ వాటర్ అనేది మనకి 3 km/h స్పీడ్ తో ట్రావెల్ చేస్తూ ఉందన్నమాట. అలా మోటార్ బోట్ ఏ నుంచి బికి వెళ్ళి మళ్ళీ బి నుంచి తిరిగి వెనక ఏకి రావడానికి టోటల్ 6 అవర్స్ టైం తీసుకున్నట్లయితే, అంటే ఇక్కడ వాటర్ బోట్ అనేది కాన్స్టెంట్ స్పీడ్ నే మెయింటైన్ చేస్తుంది. కానీ అప్ స్ట్రీమ్ లో దాని యొక్క స్పీడ్ ఒకలా ఉంటుంది, డౌన్ స్ట్రీమ్ లో దాని యొక్క స్పీడ్ ఒకలా ఉంటుంది. ఎందుకంటే అప్ స్ట్రీమ్ లో మనకి వాటర్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది కాబట్టి దాని స్పీడ్ తగ్గిపోతుంది. అదే డౌన్ స్ట్రీమ్ లో మనకి అదే డైరెక్షన్ లో వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి దాని స్పీడ్ పెరుగుతుంది. ఇక్కడ మనకి అప్ స్ట్రీమ్ లో ఒక స్పీడ్ తో వెళ్తే డౌన్ స్ట్రీమ్ లో ఒక స్పీడ్ లో అవుతుంది. కానీ మోటార్ మాత్రం ఈక్వల్ కాన్స్టెంట్ స్పీడ్ ని మెయింటైన్ చేస్తుంది. కానీ స్ట్రీమ్ వల్ల దాని స్పీడ్ అనేది మారిపోతుంది అన్నమాట. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ లో, అంటే కదలకుండా ఉన్న నీటిలో దాని స్పీడ్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని x అనుకున్నాం. లెట్ ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈక్వల్ టు x km/h. ఇప్పుడు దీని యొక్క స్పీడ్ అప్ స్ట్రీమ్ లో ఒకలా ఉంటుంది, డౌన్ స్ట్రీమ్ లో ఒకలా ఉంటుంది అన్న కదా, ఆ రెండు ఫైండ్ అవుట్ చేద్దాం. దట్ ఇంప్లైజ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఏమవుతుంది, అప్ స్ట్రీమ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాం కాబట్టి ఆ బోట్ యొక్క స్పీడ్ లోంచి మనం ఆ కరెంట్ యొక్క స్పీడ్ ని మైనస్ చేయాలి, అంటే వాటర్ యొక్క స్పీడ్ ని మైనస్ చేయాలి అప్ స్ట్రీమ్ లోకి వెళ్తున్నప్పుడు. ఇక్కడ మనం బోట్ యొక్క స్పీడ్ ఏమనుకున్నాం, x అనుకున్నాం. ఆ స్ట్రీమ్ ఎంత స్పీడ్ తో ఫ్లో అవుతుంది, 3 కిలోమీటర్స్. కాబట్టి ఏమవుతుందంటే x - 3 km/h అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ లో దాని స్పీడ్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ లో వెళ్ళినప్పుడు ఆ రెండింటి యొక్క స్పీడ్స్ కలిసి బోట్ ఇంకా స్పీడ్ గా వెళ్తుంది అనమాట. ఇక్కడ బోట్ యొక్క స్పీడ్ ఎంత x, స్ట్రీమ్ యొక్క స్పీడ్ 3, అంటే x + 3 km/h అవుతుందండి. ఇవి రెండు కూడా స్పీడ్స్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. ఇప్పుడు టోటల్ వెళ్ళడానికి రావడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే మనకి 6 అవర్స్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్ స్ట్రీమ్ లో వెళ్ళడానికి మనకి పట్టిన టైం అనేది t1 అనుకుంటే, అలాగే డౌన్ స్ట్రీమ్ లో రావడానికి పట్టిన టైం t2 అనుకుంటే, ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 6 అవర్స్ అన్నమాట. మనం సెపరేట్ గా తెలియదు కానీ టోటల్ జర్నీ తెలుసు అనమాట. మనం ఫిజిక్స్ లో నేర్చుకుంటాం కదా, స్పీడ్ కి డిస్టెన్స్ కి టైం కి రిలేషన్ ఏంటి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. కానీ ఇక్కడ మనకి టైం తెలుసు కాబట్టి ఈ ఈక్వేషన్ మనం t లోకి మార్చినట్లయితే అప్పుడు t ఈక్వల్ టు ఏమవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ t1 ఈక్వల్ టు d1/s1. d కాన్స్టెంట్ కదా, వెళ్ళినప్పుడు ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో వచ్చినప్పుడు కూడా అంతే దూరం ట్రావెల్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత 24 కిలోమీటర్స్ బై t1. ఎంత టైం పట్టింది, అదే మనకి స్పీడ్ ఎంత, s అంటే స్పీడ్ కదా, x - 3 ప్లస్ t2 మళ్ళీ ఎంత దూరం జర్నీ చేసింది, రిటర్న్ లో 24 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. అప్పుడు స్పీడ్ ఎంత అంటే x + 3 ఈక్వల్ టు 6 కిలోమీటర్స్ అన్నమాట. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఎల్సిఎం తీసుకున్నాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 24 ఇంటూ x + 3 ప్లస్ 24 ఇంటూ x - 3 బై ఈ రెండు మల్టిప్లై చేస్తాం అంటే x - 3 ఇంటూ x + 3 ఈక్వల్ టు 6. ఓకే, ఇవి రెండు ఇక్కడ డివైడ్ చేస్తున్నాయి. RHS లోకి వెళ్తే మల్టిప్లై చేస్తాయి కదా, అంటే 24 ఇంటూ x + 3 ప్లస్ 24 ఇంటూ x - 3 ఈక్వల్ టు ఇక్కడ 6 ఉంది. ఇవి రెండు ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి మల్టిప్లై చేస్తాయి కదా, అంటే x - 3 ఇంటూ x + 3. దీన్ని మనం సింప్లిఫై చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ 24x ప్లస్ 24 3s are 72. ఇక్కడ కూడా 24x - 72 ఈక్వల్ టు 6 ఇంటూ ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. a - b ఇంటూ a + b ఫామ్ లో ఉంది కాబట్టి a² - b² అంటే x² - 3²
ఓకే, ఇందులో లైక్ టర్మ్స్ ఏంటి? 24x ఏమవుతుంది? 48x ప్లస్ 72 మైనస్ 72 గెట్స్ క్యాన్సిల్. ఓకే, 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ చేస్తే 9 అంటే 48x ఈక్వల్ టు 6x స్క్వేర్ మైనస్ 54 అవుతుంది కదా. ఈ 48x కూడా ఇక్కడ RHS లోకి తీసుకెళ్ళినట్లయితే 6x స్క్వేర్ మైనస్ 54 మైనస్ 48x ఈక్వల్ టు 0. వీటిని ఆర్డర్లో రాసినట్లయితే 6x స్క్వేర్ మైనస్ 48x మైనస్ 54 ఈక్వల్ టు 0. ఒకవేళ మనం ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇంకా సింప్లెస్ట్ ఫామ్ లోకి మార్చాలనుకుంటే అన్నిటిలోని 6 టేబుల్ పోతుంది కాబట్టి 6 కామన్ తీయొచ్చు. ఇక్కడ x స్క్వేర్, ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? మనకి 8 టైమ్స్ పోతుంది కదా, 8x. ఇందులో 9 టైమ్స్ ఈక్వల్ టు 0. ఇక్కడ 6 మల్టిప్లై చేస్తుంది, RHSకి వెళ్తే డివైడ్ చేస్తుంది కదా, 0/6 అప్పుడు 0 అయిపోతుంది. అంటే ఇక్కడ ఏముంటుంది మనకి? x స్క్వేర్ మైనస్ 8x మైనస్ 9 ఈక్వల్ టు 0. మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. దీని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 ఇంటూ 9 స్లిప్ చేయాలి. ఇక్కడ దీనికి మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 8 రావాలి. అంటే 1 ఇంటూ 9 కింద డివైడ్ చేయొచ్చు కదా, 9 నుంచి 1 మైనస్ చేస్తే 8 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ సైన్స్ ఉంచాలి. ఈ మిడిల్లో ఉన్న సైన్ లార్జెస్ట్ నెంబర్ కి ఇది ప్లస్. అంటే దీన్ని ఎలా విడగొడతాం? x స్క్వేర్ ప్లస్ 1x మైనస్ 9x మైనస్ 9 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ మనం ఏం కామన్ తీయచ్చు? x కామన్ తీస్తే ఇక్కడ ప్లస్ 1 ఉంటుంది. ఈ రెండిట్లో 9 టేబుల్ పోతుంది కదా, మైనస్ 9 కామన్ తీస్తే x, మైనస్ కామన్ తీస్తాం కాబట్టి ప్లస్ 9లో 9 1 టైం ఈక్వల్ టు 0. మళ్ళీ మనం x ప్లస్ 1 కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ మైనస్ 9 ఈక్వల్ టు 0. అంటే x ప్లస్ 1 ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ x మైనస్ 9 ఈక్వల్ టు 0 కావచ్చు. దీని నుంచి మనకి x ఈక్వల్ టు మైనస్ 1, x ఈక్వల్ టు 9 వచ్చింది. x అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. మన స్పీడ్ అనేది నెగిటివ్ నెంబర్ అయ్యే అవకాశం లేదు కదా. దేర్ఫోర్ ద వాల్యూ ఆఫ్ x నెవర్ బి నెగిటివ్. కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసుకున్నట్లయితే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత అవుతుంది అనమాట? 9 km/h. దేర్ఫోర్ స్పీడ్ ఆఫ్ బోట్ ఈక్వల్ టు, దీని x అనుకున్నాం, ఎంత వచ్చింది? 9 km/h. ఓకే, ఇక్కడతో మనం ఎక్సర్సైజ్ 5.2లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి.